సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ సూర్యోదయ ఫేజ్ 2 కాలనీలోని గత 6 సంవత్సరాల నుండి కాలనీవాసుల ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు నిమజ్జన కార్యక్రమం నిర్వహించుకున్నాం. నిమజ్జనానికి ముందు లడ్డూ వేలంపాటలో పోయిన సంవత్సరం కంటే ఈసారి రికార్డు స్థాయిలో లడ్డూను 3,10,000కు శ్రీమతి పి శారదా సతీష్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ సూర్యోదయ కాలనీ ఫేజ్ 2 కాలనీ వాసులు మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుండి మా కాలనీలో వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు కాలనీ వాళ్ళందరం కలిసి ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాం. మా కాలనీలోని వినాయకుడి ప్రత్యేకత ఏంటంటే 9 రోజుల పాటు రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉంటాం. ఈ అన్నదాన కార్యక్రమంలో దాతలు ముందుకొచ్చి 9 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అలాగే రోజు పిల్లలకు ఆటపాటలు, మహిళలకు కోలాటాలు, హోమాలు, కుంకుమార్చన, వివిధ కార్యక్రమాలు జరుపుకుంటాం. చివరి రోజున స్వామివారి నిమజ్జనానికి తీసుకెళ్లడం జరుగుతుంది. స్వామివారి లడ్డు కొన్న వారిని భగవంతుడు ఆశీర్వదించాలని, మా కాలనీ వాళ్ళందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని కాలనీ వాళ్ళు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలోని శ్రీ సూర్యోదయ కాలనీ ఫేజ్ 2 కాలనీ వాసులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం, నేను శ్రీనివాస్ యాదవ్, గణేష్ ఉత్సవ కమిటీ శ్రీ సూర్యోదయ కాలనీ ఫేజ్ 2. గత 6 సంవత్సరాల నుంచి మేము భక్తి శ్రద్ధలతో అందరం ఐక్యమత్యంగా శ్రీ గణేష ఉత్సవ నవరాత్రులు జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చాలా గొప్పగా ఘనంగా జరుపుకున్నాము. అందులో భాగంగా ఈరోజు వేలంపాట నిర్వహించడం జరిగింది, లడ్డు వేలంపాట నిర్వహించడం జరిగింది. సో ప్రతి సంవత్సరము గత 3 సంవత్సరాల నుంచి వేలంపాట చేస్తున్నాము. సో బిఫోర్ లాస్ట్ ఇయర్ 51,000తో స్టార్ట్ అయింది, ఆ తర్వాత 1,50,000 వెళ్ళింది. సో లాస్ట్ ఇయర్ కూడా 1,50,000 వెళ్ళింది. ఈ సంవత్సరం ఘనంగా అంతకి డబల్ గా 3,10,000 రూపాయలతో మా సతీష్ గారు, పిల్లికల సతీష్ గారు, ప్లాట్ నెంబర్ 2 శ్రీ సూర్యోదయ కాలనీ ఫేజ్ 2 నుంచి గెలుపొందడం జరిగింది. దీనికి మేము చాలా సంతోషపడుతున్నాము, గర్వంగా ఉన్నాము. పటేల్గూడ కాలనీ పరిధిలో ఇప్పటి వరకు ఘనంగా 3,10,000 రూపాయలు గెలుచుకున్న కాలనీ ఏది అంటే మన సూర్యోదయ ఫేజ్ 2 కాలనీ మన పిల్లికల సతీష్ గారు గెలుచుకోవడం జరిగింది. ఇదే విధంగా రాబోయే సంవత్సరంలో కూడా మేము అందరం ఐకమత్యంగా ఉండి గణేష్ ఉత్సవాలు, మిగతా ఉత్సవాలు ప్రతి శ్రద్ధలతో జరుపుకుంటూ మేము అందరికీ ఆదర్శంగా ఉంటామని, అదేవిధంగా అందరికీ సహాయ సహకారం అందించుకుంటూ మా వంతు సహాయం చేసుకుంటూ కూడా మేము ముందుకెళ్తామని చెప్పుకున్నాము. అందరికీ ధన్యవాదాలు. నేను ఈ సంవత్సరం వినాయకుని లడ్డు పాడి గెలుచుకునే వాళ్ళలో నేను ఒకరిని ఉన్నాను. ఎందుకు ఇంత పాడినారని అందరు అడిగారు. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం పాడుకునే వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా బాగా అభివృద్ధిలోకి వచ్చారు. అదేవిధంగా నాకు కూడా స్వామి కరుణిస్తాడు అనే విధంగా నేను పాడడం జరిగింది. అనుకోకుండా పాడినాం అంతే, ఏమన్నా కూడా మా కాలనీ కోసం చేసుకుంటాం అంతే. అది దేవుని కరుణతో మనకు వచ్చింది. నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామి కరుణ ఉండబట్టే పాడగలిగినానని అనుకుంటున్నాను. లాస్ట్ డే మాత్రం జరుగుతుంది, మిగతా అందరూ అన్న ప్రసాదం కింద దేవుడికి పెట్టాకే మా కాలనీవాసులు అందరూ తింటారు. ఈ 9 రోజులు మా కాలనీవాసులు ఇళ్లలో వంటలు చేసుకోరండి, డైరెక్ట్ వచ్చి. భరత్ కుమార్, సూర్యోదయ ఫేజ్ 2. ఇది పటేల్గూడ పరిధిలో ఉన్న 18 కాలనీలో ఒక కాలనీ. గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము నివసిస్తున్నాము. ఇక్కడ గత 6 సంవత్సరాల నుంచి మేము పెడుతున్నాము. లాస్ట్ 3 సంవత్సరాల నుంచి వేలం కానీ, మిగతా వస్త్రదానం కానీ, లడ్డు డ్రా కానీ, విగ్రహం డ్రా కానీ, దీనికి వేరే ఇప్పుడు మనం విలేజ్లో చూస్తే జనరల్ గా స్పాన్సర్స్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ప్రతిదీ స్పాన్సర్ చేయడానికి ఎక్కువ మంది, పోటీ ఎక్కువ అవుతుంది. సో ఆ పోటీ ఉండడం వల్ల కూడా మాలో ఖచ్చితంగా ఒక డ్రాలో తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి విపరీతమైన పోటీ ఉంది. సో ఈ సంవత్సరం నాకు గత 4 సంవత్సరాల నుంచి నేను ట్రై చేస్తున్నాను. ఈ సంవత్సరం నాకు దేవుడు నాకు అనుగ్రహించి. రాంబాబు అండి, నేను ఇక్కడ సూర్యోదయ కాలనీ ఫేజ్ 2 వాసిని. ఈ గత 6 సంవత్సరాల నుంచి మేము జరుపుకుంటున్నామండి. ఇక్కడ లడ్డు దాతలకు డ్రా వేస్తే ఈ సంవత్సరం అది నాకు వచ్చిందండి. ఇక్కడ గణేష్ కమిటీ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రతిరోజు ఇక్కడ కమిటీ నుంచి ఇక్కడ మండపం దగ్గరనే పడుకొని నిత్యాన్నదానం చేశామండి. ఇక్కడ మన లడ్డు వేలంపాట సతీష్ గారు 3,10,000 గెలుచుకున్నారండి. ఇక్కడ లడ్డు గెలుచుకున్న వాళ్ళు అందరూ బాగా అభివృద్ధి చెందారండి. 3 కోట్లు పెట్టి ఇలా కూడా విన్నారు. వారి ఇట్లానే అందరికీ దేవుడి ఆశీస్సులు ఉండి మంచిగా అందరూ ఉండాలని కోరుకుంటున్నానండి. జై బోలో గణేష్ మహారాజ్. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ సరస్వతే నమః, ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఈ రోజు ఎన్నో రోజుల నుంచి ఇక్కడ మనము సూర్యోదయ ఫేజ్ 2లో నేను వినాయకుని చేయడం జరుగుతుంది. ఈ కమిటీ వాళ్ళు అందరు కూడా మమ్మల్ని పిలుస్తా ఉన్నారు.
పంతులు గారు మీరు బాగా చేస్తారని చెప్పేసి మేము హనుమాన్ టెంపుల్ లో చేస్తాను, పరుగురు హనుమాన్ టెంపుల్ లో చేస్తాను. ఇక్కడ పంతులు గారు మా వినాయకుడిని చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. గత 4-5 సంవత్సరాల నుంచి నేను చేసుకుంటూ వస్తున్నాను వినాయకుడిని. కానీ మాకు చాలా చక్కగా సహకరించేసి పంతులు గారికి ఎటువంటి లోటు లేకుండా, వీళ్ళు కూడా ఎటువంటి లోటు లేకుండా మాకు కూడా సహకరించేసి చక్కగా ఈ